పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా. సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 పూర్ణాలు తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చం. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరు నమ్మొచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదా? మా రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికి వెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫద ఫదవే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? నా బ్యాగ్లో బాంబులు ఉంటాయేంటి? బాంబులు కాదు సార్, పూర్ణాలు. పూర్ణాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? పూర్ణాలు చూసి పారిపోతున్నారు. పూర్ణాలు ఎక్కడైనా పేల్తాయి ఏంటండి? అయిపోయాడు. పూర్ణాలు బాంబుల్లా ఫెయిలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే పయనించే ఓ చిలుక పారిపో. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ నా జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటివి చేయకూడదు. దొరికేవే తల్లి. వెనక్కి రావే. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టు. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో ఒక లెక్క. నీకు ఏది లెక్క ఉందో ఆయన? వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో సార్, జగదాంబ సెంటర్ లో ఒకతని కారు గుద్దేసిందండి. అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతను చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డాటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 1/2 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడు తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకుని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే ఎంత భయమా? చచ్చా, భయం కాదు, గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడి నుంచి? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండవా పెట్టేది? మరేం కావాలి? ఇక్కడ అదేంట్రా,
పోలీసు వయ్యుండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెళ్ళలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. ఆ, మెడలు వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా పద మరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా. మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి. అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? ఆ, లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా. అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దబావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. బాంబు బాబు, బాంబు బాబు, బాంబు. కుప్పుస్వామి ఎక్కడికన్నా? ఈ ప్లేస్ ఏంటి? ఆ? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, ఆ. పార్టీ చేసుకుందామని. పార్టీయా? ఆ, మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రాగొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు. రేయ్! కొట్టద్దు, దండం పెడతాన్నా. ఒరే కొట్టిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. ఆ. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయింటే ఏమైందన్నా? పవర్ పోయేది. ఆ, నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య పట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం గాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. వద్దన్నా, వద్దన్నా. నిజం చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. అన్నా నేను కోటిగాన్ని అది తెలిసిలేరా? ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. ఈ వచ్చేయమంటావా? వద్దు, నువ్వు అక్కడే ఉన్నావు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ లేపేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడే ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర.